హలో! క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా క్రిస్మస్ డెకరేషన్సే. వాటిలో మెయిన్‌గా క్రిస్మస్ ట్రీ. మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారంటే ఏం చెప్తారు? డూ యూ హావ్ ఆన్సర్? నేను కూడా అలాంటిదే ఫేస్ చేశాను. ఆ తర్వాత స్టడీ చేసి, రీసెర్చ్ చేసిన తర్వాత బైబిల్‌కి దగ్గరగా రిలేటెడ్‌గా ఉన్న ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. మనము ఏదైనా ఒక ట్రెడిషన్ ఫాలో అయితున్నామంటే దాని యొక్క హిస్టరీ, ఆరిజిన్, మీనింగ్ తెలిసుండాలి. అందరూ పెడుతున్నారు కదా అని మనం కూడా పెట్టాలనుకోకూడదు. క్రిస్మస్ ట్రీ ఆరిజిన్స్ కనుక చూస్తే ఫస్ట్ దాన్ని పాగన్స్ న్యూ ఇయర్ అప్పుడు చెట్టుని పెట్టి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళని, ఆ తర్వాత 17th సెంచరీలో మార్టిన్ లూథర్ స్టార్ట్ చేశారని, దాని తర్వాత జర్మన్స్ కంటిన్యూ చేశారని, ఫైనల్‌గా 1841లో క్వీన్ విక్టోరియా ఫ్యామిలీతో క్రిస్మస్ ట్రీ ముందు నిలబడి ఉన్న ఫోటో న్యూస్ పేపర్‌లో పబ్లిష్ అయిన తర్వాత అది వరల్డ్ మొత్తం ఫేమస్ అయిందని అంటారు. ఏది ఎలా అయినా ఇప్పుడు ప్రెజెంట్ క్రిస్మస్ అనగానే అది చర్చ్ అయినా, ఇల్లైనా ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ పెట్టడం ట్రెడిషన్ అయిపోయింది. క్రిస్మస్ ఎందుకు చేసుకుంటామో అందరికీ చెప్తాం. అలాగే క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడుతున్నామో దానికి మీనింగ్ కూడా ఉందని అందరికీ చెప్పండి. ఆకుపచ్చని చెట్టు జీవానికి గుర్తు. ఎటర్నల్ లైఫ్ జీసస్ క్రైస్ట్‌లోనే ఉందని గుర్తు చేస్తుంది. స్టార్స్ నక్షత్రం వల్లే యేసు పుట్టిన స్థలాన్ని జ్ఞానులు కనుక్కున్నారు. ప్రపంచానికి యేసు పుట్టుకను తెలుపుతుంది. క్యాండీ కేన్ ఇవి చూడడానికి గొర్రెల కాపర్ల చేతి కర్రలను పోలి ఉన్నాయి. షెపర్డ్స్‌కి గుర్తుగా ఉంది. రీత్ సర్కిల్ షేప్‌లో ఉన్న రీత్‌కి ఎండింగ్ పాయింట్ ఉండదు. గాడ్స్ లవ్‌కి గుర్తుగా ఉంది. దేవుని ప్రేమకు కూడా ఎండింగ్ ఉండదు. లైట్స్ జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని గుర్తు చేస్తుంది. గిఫ్ట్స్ వైజ్ మెన్ జీసస్‌కి గిఫ్ట్స్ తెచ్చారు. బట్ మనుషులందరికీ దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ జీసస్. సో, క్రిస్మస్‌లో మనం చేసే అన్ని డెకరేషన్స్ కూడా జీసస్‌ని పాయింట్ చేస్తాయి.